హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్ అంటే అంతా మన మంచికే. ఇవాళ మన ఛానల్లో నైట్ మిగిలిన అన్నంతో వడియాలు చేస్తున్నాను. ఇది అందరి ఇళ్లల్లో కామన్గా జరుగుతుంది. అంటే ఒక్కళ్ళు అన్నం తినకపోయినా ఆ అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఆ అన్నాన్ని పడేయకుండా ఇలా వడియాల్లాగా చేసుకుందాం రండి. మా ఇంట్లో మాత్రం ఈ అన్నాన్నంతా ఒక్కళ్ళు తినేది కాదండి. అందరం కలిసి తినేదే. నిన్న నైట్ తినలేదన్నమాట. సో అదంతా మిగిలిపోయింది. ఇవాళ దాంతో వడియాలు చేస్తున్నాను. సింపుల్‌గా టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. సంవత్సరం అంతా నిలువుంటాయి ఈ వడియాలు. నైట్ మిలిగిన అన్నంతో పులిహోర, ఎగ్ రైస్ ఇవన్నీ కామన్‌గా చేసేటివే. ఇప్పుడు కొత్తగా వడియాలు చేసేద్దాం. నేను కూడా ఈ వడియాలని ఫస్ట్ టైం చేస్తున్నాను. అది మా అక్క చెప్పింది నాకు. నైట్ మిగిలిన అన్నంతో వడియాలు కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి ట్రై చెయ్యి అని చెప్పింది నాకు. సో నేను ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి నాకు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయని చెప్పి. నేను ఈ విషయాలన్నీ మీకు చెప్పేలోపు ప్రాసెస్ అంతా అయిపోయింది. సో నేను ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్‌లోకి వచ్చేస్తే ముందుగా నైట్ మిగిలిన అన్నాన్ని పొడి పొడిలాడుతూ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నైట్ మిగిలిన అన్నాన్ని వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎండు మిరపకాయలు, వాము, సాల్టు, మనకు ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా, అది కూడా వేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేడి నీళ్ళల్లో కాసేపు ఉడకనివ్వండి. గడ్డలేం లేకుండా మెత్తగా ఉడకాలి బాగా. సో ఉడికిన అన్నాన్ని మనం ఫుడ్ కలరు మీకు ఇష్టమైన కలర్ వేసుకొని చల్లార్చుకొని కొంచెం సేపు ఇలా వడియాల్లాగా వేసుకోవాలి. బయట మంచం వేసుకొని మంచం పైన క్లాత్ కానీ ఏదైనా వేసుకోవచ్చు వడియాలు. నేనైతే ఇక్కడ బయట నాకు ప్లేస్ ఉందన్నమాట. బండలతో వేశారు నాకు బయట మా అత్త వాళ్ళు. సో నేను దానిపైన క్లాత్ వేసి నేను వేస్తున్నాను వడియాలు. చాలా వేడిగా ఉందన్నమాట అన్నము. నేను ఇక్కడ నాది పాతది శారీ ఉంటే అది వేస్తున్నాను. చూసారా ఎంత బాగా వస్తున్నాయో వడియాలు. ఈ వడియాల మిశ్రమం అయితే చాలా వేడిగా ఉంది. కాసేపు ఆగిన తర్వాత వేసుకోండి, ఏం కాదు. నేను ఏమనుకున్నా అంటే కాసేపు చల్లారిపోతే ఇది గట్టిగా అవుతుందేమో, వడియాలు వేయడానికి రాదేమో అని చెప్పేసి నేను వేడిగా ఉన్న దాంతోనే వేస్తున్నాను అనమాట ఇక్కడ వడియాలు. అలా ఏం కాలేదు. చల్లారిన తర్వాత కూడా చాలా బాగా వచ్చాయి వడియాలు వేయడానికి. చల్లారిన తర్వాతనే ఇంకా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. చూసారా ఫస్ట్ టైం చేసినా ఎంత చక్కగా వడియాలు వచ్చేస్తున్నాయో. నేనైతే కొంచెం పిచ్చి పిచ్చిగా అలా రాశాను. పెన్నుతో రాసినట్టుగా. మీరైతే చాలా బాగా వేసుకోండి వడియాలు వేసుకున్నట్టు. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను ఈ వడియాలని. అందుకనేసి నాకు కొంచెం అర్థం కాలేదు. కొంచెం టెన్షన్‌తో వేస్తున్నానన్నమాట. ఈ ఎండలకి నాకు ఒక్క రోజులోనే వడియాలన్నీ ఎండిపోయాయి. చూసారా ఆరిపోయాయి ఫుల్‌గా. సాయంత్రం అయిన తర్వాత దాంట్ల పైన వాటర్ చల్లి తీసేసి మళ్ళీ ఒక గంట ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ వచ్చాయి వడియాలు. చూసారా ఆయిల్‌లో కూడా చాలా చక్కగా వేగిపోతాయి. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎవరు నైట్ మిగిలిన అన్నాన్ని పడేయకండి ప్లీజ్ దయచేసి. అది అన్నం పండించాలంటే చాలా టైం పడుతుంది మాకు. మేము రైతు పని చేసుకునే వాళ్ళమే. మా ఆయన జాబ్ ఏం చేయట్లేదు. మా ఆయన రైతు పనే చేస్తాడనమాట. మేము పొలం వేసుకుంటాము. సో మాకు తెలుసు అన్నం వాల్యూ అనమాట. ఎన్ని రోజులకి ఆ బియ్యం వచ్చి మనకి ఇంట్లోకి అన్నంగా తయారవుతాయో మాకు తెలుసు. సో అన్నాన్నయితే పడేయమన్నమాట. చూసారా వడియాలు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో కరకరలాడుతూ. నాకైతే చాలా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. Thank you for watching.